ప్రాజెక్ట్ చేయడంలో మీకు ఇంకా కొన్ని గొప్ప బెనిఫిట్స్ ఏమన్నాయంటే ఎలక్ట్రికల్ బేసిక్ సర్క్యూట్స్ ఈ ప్రాజెక్ట్స్లో చాలా బాగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ క్లాస్లో. మీరు అందరికీ బాగా నచ్చిన ఈ పర్టికులర్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్, ఇది రెడ్ కలర్లో ఉంది, ఇది ఎల్లో కలర్గా ఉంది, నెక్స్ట్ గ్రీన్ కలర్గా. సో మీకు ముందుగా ఈ ప్రాజెక్ట్లో డిస్కస్ చేసుకున్నాం ఏమని, ఇక్కడ మనకి లెస్ దాన్ 25% ఉన్నప్పుడు రెడ్ ల్యాంప్ గ్లో కావాలని, అంటే అరౌండ్ 25% టు 50% ఉన్నంత వరకు రెడ్ ఆక్టేవ్ ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎనీవేర్ బిట్వీన్ 0 to 50% అబవ్ వరకు ఉన్నప్పుడు ఎల్లో తెలుస్తుంది. సో ఆల్ టుగెదర్ మనం టాప్ పొజిషన్ ఎక్కడైతే పెట్టుకున్నా అక్కడ వరకు గ్రీన్ కూడా వచ్చేస్తుంది. అంటే సో గ్రీన్తో పాటు మనం బజర్ కూడా పెట్టుకుంటాం గ్రీన్కి. సో దట్ అల్టిమేట్లీ వెన్ ఎవర్ గ్రీన్ ఈజ్ గ్లోయింగ్ ఆటోమేటిక్లీ ద ఆడియో బజర్ సౌండ్ ఆల్సో కమ్స్, పీజో హై ఫ్రీక్వెన్సీ. సో మనం ఒకవేళ మోటార్ ఆన్ చేసి బై మిస్టేక్ నిద్రపోయినా కూడా ఈ పీజో సౌండ్లు మనం నిద్రపోనివ్వు, వెంటనే లెక్కొట్టి మనం చెప్తాయి నిండిపోయిన ట్యాంక్ అన్నట్టు. సో ఇక్కడ మీకోసం నేను తెలియజేయాలనుకున్నది, బజర్లలో చూడండి సైజులు మారుతున్నాయి. పెద్ద సైజు పీజో బజర్స్, దానికి మీడియం సైజు, ఇంకా దానికన్నా పీసీబీ మౌంటబుల్ ఇంకా చాలా చిన్న సైజు. సో బజర్లలో సైజులు మారుతున్నాయి. సో ఎందుకని, దీంట్లో ఏం జరుగుతున్నాయి, బట్ ఇవన్నీ ఆపరేటింగ్ వోల్టేజ్ మాత్రం మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇందులో ఈ బజర్స్ అన్నీ కూడా దే విల్ వర్క్ వెరీ కంఫర్టబుల్లీ అనే వోల్టేజ్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 20 అనమాట. మీ దగ్గర ఉన్న వోల్టేజ్లో ఇక్కడ 3 volts to 20 volts ఎక్కడ దానికి ఇచ్చినా అది మీకు పనిచేస్తుంది, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో ఇంటర్నల్లీ దేర్ ఇస్ సమ్ అదర్ సర్క్యూట్. ఒకసారి మీరు ఈ బజర్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తాయి ఒకసారి ప్లస్ మైనస్. ఈ బజర్కి పాలారిటీ ఉంది. ఇవాళ మన సబ్జెక్ట్ అంతా కూడా చూడండి, నేను ఈ బజర్ ప్లస్ని పట్టుకెళ్ళి ఇక్కడ నెగిటివ్కి పెడతాను, అప్పుడు అది పని చేయట్లేదు. సో పాజిటివ్కి పెడతాను, అప్పుడు అది పని చేస్తుంది. అంటే చూడండి, ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ పెట్టినప్పుడు మాత్రమే అది మనకి సౌండ్ ఇస్తుంది. ఒకవేళ రివర్స్ చేస్తే అది పని చేయట్లేదు. సో ఇక్కడ ఈ బజర్కి మీకు పొలారిటీ ఉందని అర్థమైపోయింది. సో ఇంటర్నల్లీ దేర్ ఇస్ ఎ సర్క్యూట్ ఇన్ ఇట్, దట్స్ వేర్ అది పొలారిటీతో పనిచేస్తుంది. సో పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. నేను బ్యాటరీని రివర్స్ చేశాను, అది పని చేయట్లేదు. మళ్ళీ ఎగ్జాక్ట్ పోలారిటీలో పెట్టాను, పనిచేస్తుంది. సో ఇట్లా మనకి ఇవన్నీ పొలారిటీ బేస్డ్గానే పనిచేస్తున్నాయి. ఇది కూడా చూడండి, ప్లస్కి కొంచెం పొడుగ్గా ఉంది, అది లీడ్, అది ప్లస్. సో ప్లస్కి ప్లస్ ఈ చిన్న బజర్. సో మీకు సౌండ్స్లో వేరియేషన్ కనిపించింది. ఇవన్నీ కంటిన్యూస్ బజర్స్, కొన్ని డిఫరెంట్ ఆడియోస్తో ఉంటాయి. చూడండి, ఇది పని చేయట్లేదు, నెగిటివ్ పెట్టాను, పాజిటివ్కి పని చేయట్లేదు. సో పని చేస్తుంది. సో దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు సౌండ్స్ కూడా వేరియేషన్ చూశారు కదా. సో మీకోసం నేను ఓపెన్ చేసి పట్టుకొచ్చాను. సో ఇక్కడ లోపల పీజో ప్లేట్ ఒకటి ఉంది లోపల. సో ఆ పీజో ప్లేట్కి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇక్కడ ఉంది. సో ఈ బయట నుంచి ప్లస్ మైనస్ కేబుల్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్కి వచ్చినాయి. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ నుంచి ఆ పీజో బజర్కి, ఆ పీజో ప్లేట్కి పోయినాయి కనెక్షన్స్. సో ఇక్కడ అందుకని ఎనీవేర్ మీరు 3 to 20 volts ఎక్కడ ఇచ్చినా కూడా దానికి సంబంధించినంత వరకు ఇది పని చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ సమ్ సర్క్యూట్ ఇన్సైడ్ ద పీజో బజర్, దట్స్ వెరీ ఎసెన్షియల్. సో మీరు అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీంట్లో ఈ పీజో ప్లేట్ని పని చేయించడానికి, దాని నుంచి సౌండ్ ప్రొడ్యూస్ చేసి బయటకు ఇవ్వడానికి, ఇన్ఫ్యాక్ట్ వై ది సర్క్యూట్ ఈస్ రిక్వైర్డ్, దట్స్ later we'll discuss about that. But right now what you can understand, పీజో ఈ పర్టికులర్ ప్లేట్ గురించి ఒక విషయం మీరు తెలుసుకోవచ్చు, బేసిక్ ప్రిన్సిపల్. దో ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, బట్ ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్ ఐ కెన్ టెల్ యూ. పీజో సెన్సర్కి ఉన్న ఒక ముఖ్యమైన ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, when you give electricity to the piezo plate, then it vibrates. That's where you get sound from it. At the same time, దాని మీద మెకానికల్ వైబ్రేషన్స్ ఇస్తే కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలో మనకు కరస్పాండింగ్ ఎలక్ట్రిసిటీ బయటకు వస్తుంది. సో టూ వే యూ కెన్ యూజ్ ఇట్, దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ పీజో ఎఫెక్ట్. ఓకే, దట్ విల్ డిస్కస్ లేటర్. నౌ లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నా దగ్గర ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, మేబీ 9 volts ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఎల్ఈడీస్ని మనం డైరెక్ట్గా 9 volt సోర్స్కి కనెక్ట్ చేయకూడదు అని చెప్పాను. ఎందుకని, ఇవన్నీ కూడా తయారు చేసింది ఆపరేటింగ్ వోల్టేజ్ ప్లస్ మ్యాక్సిమం కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఇన్ ద పిఎన్ జంక్షన్. ఈ ఎల్ఈడి లోపల, లైట్ ఎమిటింగ్ డయోడ్ లోపల
మనకు ఒక పిఎన్ జంక్షన్ ఉంది. ఆ పిఎన్ జంక్షన్ మధ్యలోంచే మనకు లైట్ రేస్ బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఏంటంటే ఆ జంక్షన్ ఎంత మ్యాక్సిమం కరెంట్ క్యారీ చేయగలదో ఫిక్స్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది. సో దట్ ద లైట్ రేస్ బేస్ అవుతున్నాయి అనమాట ఆ కరెంట్తో. సో సపోజ్ మీకోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఎల్ఈడీస్ మినిమం లైట్ అంటూ అక్కడ మీకు కనిపించాలంటే ఆ కరెంట్ ఇన్ ద పిఎన్ జంక్షన్ లోపల జంక్షన్లో ఒక 5 mA లైట్ రేస్ అంటూ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ టు ద మ్యాక్సిమం బ్రైట్నెస్ అంటే అరౌండ్ ఒక 15 to 20 mA కరెంట్ వరకు మ్యాక్సిమం బ్రైట్నెస్ వస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 5 mA కరెంట్ నుంచి 20 mA కరెంట్ వరకు మీకు ఎల్ఈడి పనిచేస్తుందని తెలుస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద కరెంట్ యూ విల్ సీ ద బ్రైట్నెస్. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో బట్ సపోజ్ మీరు ఎంత వోల్టేజ్ అప్లై చేస్తారంటే అప్పుడు ఆ జంక్షన్ కరెంట్ మోర్ దాన్ 25 mA పైన కనుక క్రాస్ అయిపోయిందంటే డెఫినెట్లీ అక్కడ హీట్ జనరేట్ అవుతుంది, ఆ ఎల్ఈడి జంక్షన్ ఓపెన్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ నెవర్ గ్లో. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేద్దామంటే ఏ ఎల్ఈడినైనా కూడా ఏ వోల్టేజ్ సోర్స్ దగ్గర అయినా కానీ 9 volt కానీ 12 కానీ 24 కానీ 110 కానీ 220 దగ్గర ఎక్కడైనా మనం దాన్ని పని చేయించాలంటే కరెంట్ ఇన్ ద ఎల్ఈడి షుడ్ నెవర్ బి మోర్ దాన్ 20 mA. సో దానికి మనం మధ్యలో ఎంత పెద్ద వోల్టేజ్ సోర్స్ పెడుతుంటే మధ్యలో అంత ఎక్కువ వాల్యూ రెసిస్టర్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీకోసం నేను ఒక క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. బట్ రైట్ నౌ ఈరోజు మీకోసం ఈ బేసిక్ సర్క్యూట్లో ఈ 9 volt పొటెన్షియల్ బ్యాటరీ దగ్గర ఒక టెర్మినల్ వోల్టేజ్ 9 volts దగ్గర ఒక ఎల్ఈడిని పర్మనెంట్గా గ్లో చేయాలి, అది పాడవకుండా ఎప్పటికీ ఎంతకాలం 9 volts ఇచ్చినంతసేపు అది ఆన్లోనే ఉండాలి, అది ఎప్పటికీ పాడవకూడదు అంటే ప్రజెంట్లీ మనం డిజైన్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ డిస్కస్ చేయట్లేదు కాబట్టి ద గివెన్ వాల్యూ ఫర్ ద రెసిస్టర్ ఇస్ 1 kilo ohm. సో 1000 ohm రెసిస్టర్ని కనుక మధ్యలో పెట్టేసి అది ఇప్పుడు దీన్ని కనెక్ట్ ఇచ్చి అది ఇంకా కంటిన్యూస్గా గ్లో అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బేసిక్ సర్క్యూట్. యూ కెన్ ఆల్సో టెస్ట్ ఇఫ్ యూ వాంట్, లైక్ ఐ కెన్ రైట్ నౌ షో యూ దాట్. సో ఒక 1 kilo ohm రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను నా దగ్గర నుంచి. తీసుకుని ఈ 9 volt బ్యాటరీకి సో ఈ రెడ్ ఎల్ఈడి తీసుకున్నాను, దాన్ని పాజిటివ్ పెట్టేశాను. మీ అందరికీ చూస్తున్నారు, కనెక్షన్ ఇచ్చేసాను. ఇదిగో ఇది పొడుగ్గా ఉంది, ఎల్ఈడికి పొడుగ్గా ఉన్న లీడ్ పాజిటివ్, అది ఇక్కడ బ్యాటరీ పాజిటివ్కి కనెక్షన్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ నెగిటివ్ని కనుక బ్యాటరీ నెగిటివ్ కనెక్ట్ చేశానంటే డైరెక్ట్గా జస్ట్ యూ విల్ సీ దట్ ద ఎల్ఈడి స్టార్ట్ గ్లోయింగ్, బట్ ఆఫ్టర్ దట్ యూ వోంట్ సీ దట్ అగైన్ గ్లోయింగ్ బ్యాక్. అంటే పాడైపోయింది అనమాట అర్థం. అందుకని నేనేం చేస్తున్నాను, ఒక 1 kilo ohm మీకు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు 1 kilo ohm అంటే మనకు వాల్యూస్ ఎలా ఉండాలి. సో బ్రౌన్ బ్లాక్ అంటే 1 అంటే 10. ఓకే, నౌ థర్డ్ బ్యాండ్లో ఇక్కడ రెడ్ ఉంది, థర్డ్ బ్యాండ్లో రెడ్ ఉందంటే పవర్ బ్యాండ్లో రెడ్ ఉందంటే 10 రెడ్ అంటే 2 కదా. సో 10 అంటే 10 to the power of 2, 10 to the power of 2 అంటే 10 into 10 అంటే 100. సో ముందేమో 1 అండ్ బ్రౌన్ 1, బ్లాక్ 0, 1 0 అంటే 10 పక్కన 10 into 100 వచ్చింది. 10 into 100 1000 అంటే 10⁻³ అంటే 1K. సో దిస్ ఈజ్ 1K రెసిస్టర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ బ్యాటరీ పాజిటివ్ నుంచి ఎలక్ట్రిసిటీ ఆ పర్టికులర్ యానోడ్ ఆఫ్ ద ఎల్ఈడికి వెళ్ళిపోయింది, రిటర్న్ వచ్చేసింది జంక్షన్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆ రిటర్న్. సో నేను దాన్ని డైరెక్ట్గా నెగిటివ్ కనెక్ట్ చేశానంటే ఈ బ్యాటరీలో ఎన్ని మిల్లీఆంపియర్ల కెపాసిటీ సప్లై కెపాసిటీ ఉందో అన్ని మిల్లీఆంపియర్లు ఆ జంక్షన్ నుంచి ఫ్లో అయిపోయి ఆ ఎల్ఈడికి పర్మనెంట్గా పాడైపోతుంది. అది జరగకుండా ఉండటం కోసమే మై డియర్ చిల్డ్రన్ మీకోసం నేను మధ్యలో ఇప్పుడు ఈ 1 kilo ohm రెసిస్టర్ని తీసుకొచ్చాను. ఆ 1 kilo ohm రెసిస్టెన్స్ని నెగిటివ్గా పెట్టాను. అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకో పక్కన పెట్టుకెళ్ళి మీకు నెగిటివ్ ఆఫ్ ద క్యాథోడ్ ఆఫ్ ద ఎల్ఈడి అంటే పాజిటివ్ ఆఫ్ ద ఎల్ఈడి అంటే యానోడ్, క్యాథోడ్ని మనం నెగిటివ్గా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ యానోడ్ ఆఫ్ ద ఎల్ఈడి రెడ్ ఎల్ఈడిని నేను ప్లస్కి పెట్టేశాను. ఆ తర్వాత పాజిటివ్ బ్యాటరీ కనెక్షన్ యానోడ్లోంచి లోపల జంక్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి క్యాథోడ్ మీద ఆ ఎనర్జీ ఉంది. అది ఇప్పుడు నేను పెట్టిన 1 kilo ohm రెసిస్టర్ ద్వారా మళ్ళీ బ్యాటరీ నెగిటివ్ సర్క్యూట్ క్లోజ్ అయింది. సో ఇది మీకోసం నేను చెప్పాలనుకున్నది ఒక చిన్న బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్.
సో దీని మీద ఎందుకు ఎంతసేపు నేను మీతో డిస్కస్ చేస్తున్నానంటే పిల్లలందరూ ఈ రోజుల్లో ఈ బ్యాటరీలు ఎల్ఈడీలు ఈ మోటార్లు ఇన్నింటితో ఆటలు ఆడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకోవట్లేదు. సో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు మీలో ఎవరైనా మంచి తెలివైన పిల్లలు ఉంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అని అడగాలి, సార్ మనం ఈ రెసిస్టెన్స్ని ఈ నెగిటివ్ ఆఫ్ ద అంటే క్యాథోడ్ ఆఫ్ ద ఎల్ఈడి నుంచి నెగిటివ్ ఆఫ్ ద బ్యాటరీకి మధ్యలోనే పెట్టాలా అంటే అవసరం లేదు. దిస్ రెసిస్టర్ క్యాన్ బి ఎనీవేర్ ఇన్ ద సిరీస్ ఇన్ ద సర్క్యూట్. సో మీకు కావాలంటే దీన్ని ఇక్కడ నెగిటివ్ని పట్టుకెళ్ళి ఎల్ఈడి నెగిటివ్ని బ్యాటరీకి పెట్టేసి అట్ ద సేమ్ టైం ఈ బ్యాటరీ పాజిటివ్ రెసిస్టెన్స్కి ఇచ్చేసి ఆ రెసిస్టెన్స్ నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ గ్లో అవుతుంది చూడండి. సో మీరు బ్యాటరీ పాజిటివ్ రెసిస్టెన్స్కి ఇచ్చి రెసిస్టెన్స్ నుంచి పట్టుకొచ్చింది మనం ఇప్పుడు మార్చాను యానోడ్ ఆఫ్ ద ఎల్ఈడికి ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిన క్యాథోడ్ని డైరెక్ట్గా నెగిటివ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేసిన అప్పుడు కూడా ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఇది మీకు అర్థమైపోయింది ఏమని, దిస్ రెసిస్టర్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ద సర్క్యూట్, దట్స్ వేర్ ఈ సిరీస్ కనెక్షన్. సో సిరీస్లో ఏది ముందున్నా ఏది వెనకాల ఉన్నా కరెంట్ ఎంటైర్ ఇన్ ద కరెంట్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ద బేసిక్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అందుచేత ఇది ఎక్కడ పెట్టినా మీకు అది ప్రాబ్లం లేదు. ఓకే, నౌ ఐ థింక్ మీరందరికీ ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ మచ్ క్లియర్లీ బేసిక్ సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ and few components like you can feel this as a load or resistor or say a load something like that, bulb or something like that. But however as you know that it is not manufactured to withstand the current whatever is there inside this particular battery, it cannot handle that. That's where because the potential is more than the designed potential of this LED, so definitely when you connect this particular potential to this LED, the current in the loop is going to be very high. At the time when it crosses more than 25 milliampere, you know that I explained previously, so the LED is permanently getting damaged. So to avoid that, to control the current in that particular loop, అందుకనే నేను మీకోసం సిరీస్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎల్ఈడీలు సేఫ్గా పనిచేయాలి అంటే ఇప్పుడు మీ దగ్గర మంచి తెలివైన పిల్లలు మంచి క్వశ్చన్ ఒకటి అడిగారు నన్ను, ఏంటంటే సార్ మనం ఈ రెసిస్టర్ లేకుండా మనం ఈ ఎల్ఈడీని డైరెక్ట్గా బ్యాటరీ మీద వెలిగించలేమా? వెలిగించగలం. ఎప్పుడు వెలిగించగలం అంటే ఏ బ్యాటరీ అయితే దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ పొటెన్షియల్ దీన్ని డామినేట్ చేసి ఆ కరెంట్ని మోర్ దాన్ 25 milliampere దాటి కనుక వెళ్ళనివ్వకుండా ఉండేలాంటి పొటెన్షియల్ సోర్స్ కనుక మన దగ్గర ఉంటే డెఫినెట్గా రెసిస్టెన్స్ లేకుండా ఇది పెట్టేయచ్చు. దానికి మీకు ఇస్తున్న ఇండైరెక్షన్ ఏంటంటే మీరు 1.5 volt బ్యాటరీ తీసుకున్నారు పెన్ సెల్, డెఫినెట్లీ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ ఇట్ బికాస్ దిస్ కెన్ వర్క్ వెరీ గ్రేట్లీ అప్ టు 2 volts. So when the voltage applied to the LED is not crossing the designed voltage of the LED, the current cannot be more than 25 milliampere at any time. So definitely very nicely you can comfortably use it. So but problem ఏంటంటే 1.5 volt పెన్సిల్ బ్యాటరీతో ఓన్లీ ఒక ఎల్ఈడీని వెలిగించడం మన పని కాదు కదా, ఇంకా మనం చాలా పనులు చేయాలి కదా. అందుకనే వీ హావ్ రేజ్డ్ అవర్ ఆపరేటింగ్ వోల్టేజ్ టు 3 volt or 4.5 volts or 9 volts or 12 volts or 24 volt DC, all this. So different DC voltages. సో అందుకని అక్కడ మరి ఎల్ఈడీలు పాడైపోకుండా ఉండటం కోసం మధ్యలో కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్లు వాడి మన ఫర్దర్ అన్ని సర్క్యూట్స్ కంఫర్టబుల్గా పనిచేసేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. సో బట్ ఎనీవే ఒకసారి మీకోసం గుర్తు చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే మన చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్లో మ్యాక్సిమమ్ అన్ని ప్రాజెక్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ హావ్ స్పెషల్లీ టేకెన్ కేర్ టు డిజైన్ అన్ ఎట్ 9 volt బ్యాటరీ. ఎందుకంటే మెయిన్లీ 9 volt బ్యాటరీస్ మీకు ఈజీగా ఎక్కడికక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మీ ప్రాజెక్ట్స్కి అవి మార్చుకునే అవకాశం మీకు దొరుకుతుంది. అదొకటి. నెక్స్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే ఏ వోల్టేజ్ దగ్గరైనా ఇంకా ఏ వోల్టేజ్ దగ్గరికైనా మీరు అప్గ్రేడ్ అయిపోతారు, అది ఇష్యూ కాదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ.